కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిపై మరియు మంత్రివర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ నేడు ఆర్థిక పరిస్థితి ఈ దుస్థితికి కారకుడైన తొలి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రెడ్డి అడ్డుకుంటామని హెచ్చరిస్తూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎస్టీసెల్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మానుపాటి సూర్య, జమ్మికుంట పట్టణ 15వ వార్డు అధ్యక్షులు మైసూర్ సురేష్, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, జమ్మికుంట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పంచాల మహేష్, పాతకాల ప్రవీణ్, విజయ్ తదితరులు హెచ్చరించారు. గత 10 ఏళ్ల కాలంలో వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండడం వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందో ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు నేను సుప్పిని సుత పూసని అని చెప్పి ఈటల రాజేందర్ గారు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అనంటే వారు ఆలయ భూములు కాజేసి టీఆర్ఎస్ పార్టీలో ఎల్లగొడితే పోయి బీజేపీ వాషింగ్ మిషన్ లో కలవడం, బీజేపీ రాష్ట్రానికి గత 4 సంవత్సరాలుగా గుండు సున్న గాడిది గుడ్డే పెడుతుంది తప్పితే తెలంగాణకు బడ్జెట్ లో ప్రవేశపెట్టే పరిస్థితులు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణలో బీజేపీలో వారికి మనుగడ లేకపోవడం వల్ల ఏదో ఒకటి మాట్లాడితేనే తెలంగాణలో బీజేపీలో నాకు మనుగడ ఉంటుందనే ఉద్దేశం పూర్వకంగానే మాట్లాడుతున్నారే తప్పితే అబర్దార్ బిడ్డ విజయభాస్కర్ గారు మిమ్మల్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కానీ ఈ యూత్ కాంగ్రెస్ నాయకులు మల్కాజ్గిరి పార్లమెంట్ లో కానీ మిమ్మల్ని తిరగనీయమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై హింద్, జై యూత్ కాంగ్రెస్.